వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ మంత్ర. ఇవాళ రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ పులిహోర అనమాట. పండగలకి ప్రసాదంగా పెడతాం కదా, ప్రసాదం పులిహోర గుళ్ళో ఇస్తారు, ఎంతో టేస్టీగా ఉంటుంది కదా ఆ పులిహోర. సో అలాంటి పులిహోర మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని పూజకి నైవేద్యంగా పెట్టడానికి ఇవాళ రెసిపీ అనమాట. సో ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మనం పులిహోర చేయడానికి ఈ చింతపండు నానబెట్టుకుందాం. ఒక 100 గ్రామ్స్ అట్లా ఉంటుంది. కొంచెం నీళ్ళు పోసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది జస్ట్ మునిగే అంత కొంచెం నీళ్ళు పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. మనకు ఓన్లీ గుజ్జు కావాలి. సో ఇట్లా ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గిద్దలు రైస్ తీసుకున్నాను. అంటే ఒక మెజరింగ్ కప్స్తో ఒక 1.5 కప్ అట్లా. దాంట్లో 3 గిద్దలకి నేను 3 గిద్దలు తీసుకున్నాను కదా, ఒక్కొక్క గిద్దకి 2 గ్లాసులు చొప్పున 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ అన్నం వండుకుందాం. ఒక 10 మినిట్స్ అట్లా అయిపోయింది కదా, దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ అను కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకొని మనం క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. అన్నం ఎలా వండుకుంటామో అలా మరీ మెత్తగా వండుకోవద్దు, కొంచెం పొడి పొడిలాడేలాగా పులిహోరకి వండుకోండి. అన్నం కుక్ అయిపోయింది. అన్నం బాగా కలుపుకోవాలి. దీంట్లో స్లిట్ చేసిన ఒక చిల్లీ, ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కదా, కొంచెం పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు, 2-3 స్పూన్స్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకోండి. వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది పులిహోరలోకి. సో ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక జార్లో మనం ఆవాలు తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 ఇంచ్ అట్లా జింజర్ వేసుకుందాము, కొంచెం సాల్ట్, ఆవాలు చేదు రాకుండా సాల్ట్, 2 ఎండుమిర్చి వేసుకొని దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయింది. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మెంతులు బాగా ఫ్రై అయిపోయినాయి, చిట్మంటున్నాయి కదా ఆవాలు కూడా. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఒక చిల్లీ, కొంచెం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. బెల్లం వేసుకొని చింతపండు అంతా దగ్గరకు వచ్చేసింది కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా థిక్ అయిపోయింది కదా, మనం ఇందాక ఆవాలు పేస్ట్ రెడీ చేసాం కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. ఇది ఒక్క ఉడుకు రానిచ్చి ఒకసారి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది, ఇంత బాగా కుక్ అయిపోయింది. దీన్ని తీసుకొని అన్నంలో కలిపేద్దాం. అన్నం తీసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాం. ఒకసారి అన్నం మొత్తానికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్ తీసుకోండి, ఒక 2 స్పూన్స్. హీట్ అయిపోయింది కదా, ఒక 1 స్పూను ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేద్దాము. ఫ్రై అయినాయి కదా, వేరుశనగపప్పు అలా యాడ్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం కరివేపాకును, కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం ఇంగువ వేసుకున్నాము. ఇంకా అయిపోయింది తాలింపు. దీన్ని అన్నంలో కలిపేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. ఆ తాలింపుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, మన టేస్టీ గుళ్ళో ప్రసాదం రెడీ అయిపోయింది.
ఎంతో టేస్టీగా ఉంటుంది కదా గుళ్ళో మనకి పులిహోర. ఒక్క ముద్ద పెట్టినా కానీ అసలు ఆ టేస్ట్ ఇంకెప్పుడు మర్చిపోలేం. అలాంటి టేస్ట్తో ఇవాల్టి పులిహోర రెడీ అయిపోయింది. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ ఇంట్లో పండగలకి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.